హలో ఫ్రెండ్స్, ఈరోజు బేబీ పొటాటోస్ అండి. ఇవి చిన్న చిన్న పొటాటోస్. వీటితో ఆలూ కుర్మా ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ముందుగా వీటిని కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ముందు వీటిని కుక్కర్లో ఉడికించేసుకుందామండి. ఆలూని ఈ విధంగా ఉడకబెట్టేసానండి. ఒక 3 విజిల్స్ వేసి ఉడకబెట్టేసాను. ఇదిగోండి ఉడికిపోయినాయి మెత్తగాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒలిచి పెట్టేసుకోండి పక్కన నీట్గాను. ఈ విధంగా చిన్న ఇలాగా బేబీ పొటాటోస్ అంటారండి, మార్కెట్లో ఉంటాయి కదా, ఇవి తెచ్చుకోండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్నీ కూడా ఒలిచి పక్కన పెట్టేసుకోండి. ఎందుకండి ఆలు ఉడకబెట్టుకున్నాం కదా, మొత్తం పైన వస్తుందంతా తీసేసి పీల్స్ అంతా శుభ్రంగా చేసేసుకున్న తర్వాత ఇబ్బంది ఒలిచి పెట్టుకున్న తర్వాత ఒక టమాటా, పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి. ఈ విధంగా ముక్కలు కోసి పెట్టుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ పెద్దవి తీసుకున్నానండి. గ్రేవీ కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజు ఆనియన్స్ తీసుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇలా పొడుగ్గా తరుక్కున్నాను. మీకు కావాలంటే ముక్కలుగా కూడా కోసుకోవచ్చు. ఇప్పుడు కూర స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ పోసానండి కూరకు తగ్గట్టుగా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. ఇలా ఆనియన్స్ వేసాక కొంచెం బాగా వేసుకోవాలండి. బాగా మగ్గాలి. కొంచెం పసుపు అండి, అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్. ఉప్పు పసుపు ముందు వేసుకుంటే తొందరగా ఉల్లిపాయ మగ్గిపోతుంది, అందుకే ముందు వేస్తున్నాను. ఒకసారి కలిపి మంట సిమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూడండి, చూసుకోండి ఒకసారి. ఉల్లిపాయ మగ్గుతుంది కదా. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఈ టమాటాలు ఉన్నాయి కదా, నేను ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నాను. టమాటాలు వేసేసుకుని ఒకసారి మగ్గుతున్నాను. ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వండి. మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటాను. కలిపి పెట్టేస్తాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలా ఒక్కసారి ఇలా కలుపుకొని ఇలా మూత పెట్టేస్తాను. మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ చూస్తాను. ఇదంతా సిమ్లోనే పెట్టుకుని చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. అందుకని ఇప్పుడు కారం వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గ కారం, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కారం వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర పొడి అండి, ఒక స్పూను ధనియాల పొడి, తర్వాత గరం మసాలాలు అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. మొత్తం అంతా కూడా బాగా కలిసేలా మంట సిమ్లోనే ఉంచుకోండి. బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇదిగోండి మనం ఉడకపెట్టుకున్నాం కదండి ఆలు బేబీ పొటాటోస్, అవి ఇందులో వేసేసుకోండి. వేసుకుని ఒకసారి కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచి మరి బాగా కలిపేసుకోకండి, పిడిపోతాయి, ముక్క అవుతుంది కదా. నెమ్మదిగా అలా కలిపేసుకుని ఇప్పుడు వాటర్ పోసేసుకోండి. గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇంకా కావాలి కొంచెం. కుర్మా కాబట్టి కొంచెం పడతాయి. ఒకసారి మళ్ళీ కలిపేసుకుని
కరివేపాకు అండి, ఇది ఇలా పైన వేసేసుకొని మూత పెట్టుకుని ఇలా వేయడండి. ఒకసారి మళ్ళీ మూత తీసి ఒకసారి చూడండి. ఇంకా వాటర్ ఉంది కదా, ఇంకా వాటర్ ఉంది కాబట్టి ఇంకా సేపు మగ్గండి. మూత తీసి ఒకసారి చూద్దామండి ఉడికిందో లేదో. అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. ఇవ్వండి అయిపోయింది, కూర దగ్గరికి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఉంటే కస్తూరి మేతి వేసుకోండి, చివరిలో చాలా బాగుంటుంది. ఉంటే కస్తూరి మేతి కంపల్సరీ వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ కర్రీకి. లేని వాళ్ళు కొత్తిమీర వేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోండి. స్టవ్ కలిపేస్తాం, అంతే అండి, అయిపోయింది బేబీ పొటాటో కర్రీ అండి, అయిపోయింది. ఇంకోండి ఇంతే, బేబీ పొటాటోస్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆలూ కర్రీతో పాటు నేను చపాతీ కూడా చూపిస్తాను. ఇది చాలా స్మూత్గా మెత్తగా కూడా ఉంటాయి, చూపిస్తాను. సరేనా, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. చపాతీలు ఎప్పుడైనా సరే మెత్తగా రావాలంటే కొంచెం ఆయిల్, ఇలాగా మనం పిండి కలుపుకునేటప్పుడే కొంచెం ఇలా ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకున్నారంటే చాలా మెత్తగా వస్తాయి. ఇవ్వండి ఈ విధంగా మెత్తగా బాగా పిండి మెత్తగా తీసుకున్న తర్వాత ఈ విధంగా బాగా చేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని పెట్టి బాగా మెత్తగా చేసుకోండి. కొంచెం సేపు ఇలాగా చేసుకున్నారంటే మెత్తగా బాగా వస్తాయి చపాతీలు, చాలా బాగా వస్తాయి. 1 గంట ముందు ఇలా తడిపి పెట్టేసుకోండి, బాగా వస్తాయి అన్నమాట చపాతీలు. ఈ విధంగా చపాతీ ముద్ద చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం చపాతీ చేసుకుంటున్నాం కదా, ఇది ఇందాక ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా, తీసుకుని ఒక్కసారి ఈ విధంగా బాగా, ఇది 1 అవర్ అయ్యిందండి. ఇది తడిపి పెట్టుకుని మనం ఏ సైజు చేసుకుంటారో ఆ సైజు ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ఉండని తీసుకుని ఈ విధంగా పిండిలో ఇలా దొల్లించి కొంచెం పైన ఇలా వేసుకోండి. చపాతీ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నారంటే చపాతీ చాలా మెత్తగా వస్తాయండి, పొరలుగా కూడా వస్తాయి. ఈ విధంగా కొంచెమే ఎక్కువ వత్తద్దు, కొంచెం ఈ విధంగా ఉతుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మడత పెట్టేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి పిండి వేసుకుని ఇప్పుడు చపాతీ చేసేసుకోండి. ఇలా తిప్పుకుంటా చేసుకున్నారంటే గుండ్రంగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా అండి అయిపోయింది. ఈ విధంగా చపాతీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే 2వ చపాతీ కూడా చేసేద్దాం. ఇదిగోండి ఇంకా అన్ని చపాతీలు ఇంత ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం వదిలిన తర్వాత కొంచెం ఎక్కువ ఏమో అవసరం లేదండి, ఆయిల్ ఒక 2 చుక్కలు అలా వేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చపాతీ తిప్పుకుంటా కొంచెం పిండి చల్లుకుంటా చేసేసుకోండి. పానం పెట్టుకొని మీరు దోశలు వేసుకున్నట్లు పానంతో చపాతీ మాత్రం కాల్చమాకండి, అసలు దోశలు అస్సలు రావు, సపరేట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్పూన్ ఆయిల్ వేసుకోండి.
చేసిన చపాతీ. మంట హైలోనే ఉంచండి, సిమ్లో పెట్టి మాత్రం చపాతీ కాల్చకండి, అప్పడంలాగా అయిపోతుంది. కాబట్టి హైలోనే ఉంచుకోవాలి. కొంచెం తిప్పుకుంటూ ఉండండి, ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలండి. మీరు ఆయిల్ తక్కువ వేసుకునే వాళ్ళు అయితే ఇంకా ఏం అవసరం లేదు, ఒకసారి వేసాం కదా సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకుంటే మళ్ళీ కొంచెం ఒకసారి వేసుకుంటాం. చూసారా పొరల పొరల కింద వచ్చేస్తుంది అనమాట. చూసారా పొంగుతుంది కదా, చూడండి పొంగుతుంది కదా. ఇలా చేసుకున్నారంటే చాలా పొరల పొరలుగా చాలా మెత్తగా కూడా ఉంటుంది చపాతీ. కొంచెం ఆయిల్ కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసి ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి, మాడకుండా. మంట మాత్రం హైలోనే ఉంటుంది. చపాతీకి ఎప్పుడు కూడా మంట హైలోనే ఉంచుకొని ఈ విధంగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి, అప్పుడు చపాతీ బాగుంటుంది అన్నమాట. అదే సిమ్లో పెట్టి కాల్చారనుకోండి గట్టిగా అయిపోతుంది చపాతీ, బాగోదు. కాలింది కదా, అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, బేబీ పొటాటోస్ కర్రీ విత్ చపాతీ. ఇది రైస్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.